హాయ్ అండి, ఇక్కడైతే చికెన్ పకోడీ చేస్తున్నాను. కొద్దిగా చికెన్ పకోడీ, కొంచెం కర్రీ అనమాట. ఇవైతే ఉప్పు వేసుకొని, పసుపు ఉప్పు వేసుకొని మంచిగా కడగాలి. లివర్ కూడా తీసుకొచ్చాను. లివరు ఇదంతా ఉప్పు వేసుకొని నీట్గా 4-5 సార్లు కడిగేయాలన్నమాట. ఏంటిది? నాదే అయ్యి ఉంటుంది ఏమో మరి. పసుపు ఉప్పు వేసుకొని నీట్గా ఇట్లాగా కలుపుకోవాలి. ఇట్లా కలిపేసుకుంటే నీసు వాసన ఏదన్నా ఉంటే కొంచెం తగ్గుతుంది అనమాట. లెమన్ కూడా పిండుతాను, కానీ లెమన్ లేదు. అట్లనే కొద్దిగా లెగ్ పీసులు తీసుకొచ్చాను చికెన్ పకోడాకి. ఇవన్నీ నీట్గా కడగాలి. కొంచెం పడుతుంది, కొద్దిగా స్పైసీగా ఉండాలి. ఎగ్ కూడా, చికెన్ మసాలా కలుపుకున్నాం కదా, అలాగే కార్న్ఫ్లోర్, కారము, ఉప్పు, అలాగే అది మైదా పిండి, ఇదైతే కార్న్ఫ్లోరు, ధనియాల పొడి, మిరియాల పొడి, ఇంకా ఎగ్ కూడా వేసుకోవాలి. అట్లానే ఫుడ్ కలర్, అదేంటిది గరం మసాలా పొడి వెయ్యి, ధనియాల పొడి వేసుకుంటున్నాము. అలాగే కొంచెం ఫుడ్ కలర్ లైట్గా, సరిపోదు నాన్నలు. కొద్దిగా 1 స్పూన్ కారము, చాలు చాలు చాలు, కారం ఎక్కువైపోద్ది. సాల్ట్ ఎక్కువేక, సాల్ట్ సరిపోద్ది, చాలు చాలు చాలు. కార్న్ఫ్లోర్ చాలా, టీ స్పూను. గొండి పిండి అంతా కలుపుకున్న తర్వాత ఎగ్ కూడా కలుపుకోవాలి. ఎగ్ వైట్, తీసేయచ్చా అది? ఇట్లా మొత్తం కలిపేసుకొని ఇగోండి, ఇదైతే ఫస్ట్ మొత్తము ఇలా లిక్విడ్ వచ్చింది కదా, ఎగ్ అనమాట. మొత్తం ఎగ్తో కలిపేసుకున్నాము. ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత పకోడీలో వేసుకోవచ్చు. మొత్తం మసాలా. ఇగోండి, చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. దీనికి పచ్చిమిర్చి చేద్దాము, అదే ఏమంటారు,
పచ్చిమిర్చి ఆయిల్లో వేస్తున్నాను అనమాట గార్నిష్ చేయడానికి. చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో. పచ్చిమిర్చి కరివేపాకు. భయం వేస్తుంది పేలుతాయని, అందుకని తొందర బయటకు వస్తాను ఇలా దూరంగా. పేలుతున్నాయి. కొంచెం కరివేపాకు వేద్దాం. చూసారు కదండి ఎంత బాగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. నేనైతే వీడియో పెడతాను చూడండి, షార్ట్ వీడియోలో పెడతాను, షేర్ చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ అప్పుడప్పుడు తినొచ్చు అనమాట ఇలాగా. చూసారు కదా ఎంత ఎమ్మగా కనిపిస్తుందో. వచ్చే అదే వాటర్ మిలన్ తీసుకుందాం. చిన్నగాడికి ఫోన్ చేద్దాం వాటర్ మిలన్కి. నాకు వాటర్ మిలన్ కావాలి. మనం ఇందులో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మంచివి ఏంటి చెడ్డ ఏంటి అని. 4 కేజీలు అమ్మో చిన్నగా అయిపోతాయి. పెద్దవి లేవా? ఇది ఏంటి క్లాతేనా? టేబుల్ కవర్ అనుకుంటాను. బాగుంది. చీపులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో బాబు. ఇగో ఇవి బాగున్నాయి. చీపురు చూడు ఇది బాగుంది. వీళ్ళ దగ్గర అడుగుతావా? డీమార్ట్లో ఉంటాయి. పెద్ద సైజు ఏయ్ రెడ్ పూలు బాగున్నాయి. తీసుకుందాం. ఏంటి ఎంత అడుగు? దాచి పెడదాం. పట్టుకో పట్టుకో వెళ్ళి పట్టుకో. బాగున్నాయి
కాదా నాకు తీసుకుంటున్నాను. నక్కో నక్కో బాదం మిల్క్ చేద్దామని అయితే ఇవి నానబెట్టానండి. ఇవి కొత్తగా మనం యాడ్ చేసుకుంటున్నాం అనమాట. సగ్గు బియ్యం అలాగే రసం పెట్టాను. స్టవ్ అంతా క్లీన్ అయిపోయింది. నిన్న చికెన్ వండాను కదా, అది ఉన్నదనమాట. అలాగే పెరుగన్నం తింటారు, వాటర్ పోసి వదిలేసాను అనమాట. పెరుగు ప్యాకెట్, సగ్గుబియ్యం అయితే మా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి, తీసుకొచ్చుకుంటాము. ఇవైతే నానాలి. ఇల్లు ఉడ్చుకొని తడబట్టెట్టుకొని స్నానం చేసుకోవాలన్నమాట. స్నానం చేసుకొని గుడికి వెళ్ళి రావాలి, స్వామికి దీపం పెట్టేసుకొని. పొంగితే చారు టేస్ట్ ఉండదు, పొంగకుండా ఉంటేనే రసము టేస్ట్ ఉంటుంది. పొంగితే కారం అది వెళ్ళిపోతుంది కదా, సిమ్లోనే పెడతాను. అందుకని మరి ఎక్కువ కారం కూడా వెయ్యను దీంట్లో చారులో. అండి అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే మండే అనమాట. మండే అయితే పూజ అయిపోయింది. ఇంకా మా బాబుకేమో పెరుగన్నం తినేసి వెళ్ళిపోయినాడు పొద్దున్నే. ఇంకా నేనేంటంటే గుడికి వెళ్ళి వచ్చాను. 108 ప్రదక్షిణ చేసుకున్నాను అనమాట శివయ్యకి. ప్రతి మండే చేస్తాను, ప్రతి మండే కాదు రోజు చేస్తాను. వీక్లో 2 days అంటే చెయ్యను అనమాట. సాటర్డే సండే చెయ్యను. అయితే ఈరోజు అయితే ఇప్పుడైతే గుడికి వెళ్ళి వచ్చాను. మండే కదా, ఇవాళ గుడికి వెళ్ళి వచ్చాను. అలాగే ఇంకా రాగిజావ చేసుకుంటున్నాను, చూపిస్తాను మీకు కూడా అని. అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయాలనిపిస్తే చెయ్యండి. చూడండి మా పూజ గదిని అయితే చూపిస్తాను. స్వామివారికి ఎలా పూజ చేసుకున్నానో చూసేయండి. చూడండి మా శివయ్య అయితే మంచిగా బొట్లు పెట్టుకొని రెడీ అయిపోయినారు. అలాగే మార్నింగ్ అభిషేకం కూడా చేసుకున్నాను. ఇంకా పాలు, ఇంకా ఇవి అటుకులు, బెల్లం పెట్టాను అనమాట. ఇవి డైలీగా తీసుకొచ్చుకుంటాను డీమార్ట్లో. మా గోమాత దీపం పెట్టుకున్నాను కదా, 1 hour అయింది, కొండ ఎక్కేసాయి. అలాగే నేను రాగిజావ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం పాలతో తాగుతాను, పాలు పోసుకొని తాగుతాను, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వాటర్ మసిలిన తర్వాత ఇలా పోసుకోవాలి. నాకు ఒక్కదానికే కాబట్టి కొంచెం చేసుకున్నాను. మా వారు కూడా పెరుగన్నం తినేసి వెళ్ళిపోయినారు. ఈరోజైతే ఫాస్టింగ్ ఉండడానికి చేస్తాను. ఇలాగ ద్రవ పదార్థాలు తీసుకొని ట్రై చేస్తాను, సాయంత్రం తింటాను. ఇగోండి బాదం మిల్క్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవి పాలు ఉన్నాయి కదా, ఇవి 1/2 లీటర్ పాలు. అలాగే సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను కడిగేసి. బాదం పప్పు, కస్టర్డ్ కూడా తీసుకుంటాను. చికెన్ ముక్కలు మా బాబు కోసము బాక్స్లోని పెట్టాను. రసం పెట్టాను, మార్నింగ్ రసం పెట్టేశాను. ఇదిగోండి, ఇందులో పాలు పోసుకొని తాగితే బాగుంటుంది చాలా. చూపిస్తాను మీకు కూడా. బాగా ఉడకనివ్వాలి, పచ్చివాసన పోవాలి. సగ్గుబియ్యం ఉన్నాయి కదా, దీనికి ఉడకబెట్టుకోవడానికి 1 గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను. ఇవి బాగా ఉడకాలి, ఉడికితేనే బాగుంటాయి. పల్చగా చేస్తాను బాదం మిల్క్. మళ్ళీ మనకి మిక్సీలో పట్టేసరికి ఏమంటారు, బాగా ఉడికేసరికి ఫ్రిడ్జ్లో పెట్టేసరికి కొంచెం చిక్కబడిపోతుంది కదా, అందుకని ఇవైతే పొయ్యి మీద పెట్టేసుకుంటాను. నాది 5 రాగిజావ అయితే ఉడికిపోయింది. బాదం మిల్క్ కోసము ఫస్ట్ అయితే సగ్గుబియ్యం ఉడకపెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం వాటర్ ఎక్కువ పోసి సగ్గుబియ్యం ఉడికించుకోవాలి. నేనైతే సిమ్లో పెట్టి ఉడికించుకుంటాను. ఇదిగోండి, జావలోని దేవుడికి పెట్టిన పాలు ఉంటాయి కదా, అవి పోసేసుకున్నాను.
ఇది నా బ్రేక్ఫాస్ట్. 11:30 అవుతుంది. నేనే కావాలని తినట్లేదు, కొంచెం తగ్గాలి. కొంచెం కాదు, 10 కిలోలు తగ్గాలి. చూసారు కదండి, ఇదైతే నా రాగి జావ అనమాట బ్రేక్ఫాస్ట్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. మీరు కూడా నచ్చితే కనుక ట్రై చేయండి, బ్రేక్ఫాస్ట్ కింద చాలా బాగుంటుంది.